హలో అండి. వెల్కమ్ టు రోహియాస్ ఫ్యాషన్. ఈరోజు పట్టు లంగా స్టిచ్చింగ్ అండి. ఇది ఈ లంగా వచ్చేసి విత్ బాడీ అండి. మీరు ఎంత ఫ్యాబ్రిక్ తీసుకున్నా సరే దాన్ని ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి, కింద మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని కటింగ్ ఏమీ చేయకుండా ఒకే ఫిల్ట్ వేసుకుని దాన్ని 3 ఫిల్ట్స్‌గా ఎలా డివైడ్ చేసుకోవాలి, మనకి పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఒక్కో ఫిల్ట్ ఎలా 1 బై 1 విప్పదీసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? దీనికోసం 3 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఒక హాఫ్ మీటర్ ఏమో బాడీ కోసం కొంచెం స్టిఫ్‌గా ఉండే క్లాత్, మామూలు లైనింగ్ కాకుండా మనము శారీ పెట్టికోట్‌కి యూజ్ చేస్తాం కదా ఆ టైప్ క్లాత్ తీసుకోవాలి. అలాగే పాలిస్టర్ వచ్చేసి ఒక 3 మీటర్స్ తీసుకున్నాను. ఎందుకంటే 3 మీటర్స్ తీసుకుంది, కింద ఫాల్స్ కూడా పాలిస్టర్‌లోనే యూజ్ చేద్దామని తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి 44 ఇంచెస్ ఉందండి. మీకు ఏమన్నా బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే చిన్న పీస్ ఇటువైపు కట్ చేసుకోవచ్చు మీకు లెంత్ని బట్టి. 8 ఇయర్స్ పాప యొక్క మెజర్మెంట్ చూద్దాము. ఫుల్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ ఉందండి. అలాగే బాడీ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా? ఫుల్ లెంత్ 40, బాడీ లెంత్ 12 ఇంచెస్. నెక్స్ట్ స్కర్ట్ పార్ట్ లెంత్ ఎంత అవుతుందంటే ఫుల్ లెంత్లో నుంచి బాడీ పార్ట్ని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకి 28 ఇంచెస్ అవుతుంది. 40 మైనస్ 12 28 ఇంచెస్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టోటల్ ఫ్యాబ్రిక్ నేను 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి దాని యొక్క ఇంచెస్ వచ్చి 120 ఇంచెస్ అయిందండి. ఓకేనా? 120 ఇంచులు అవుతుంది. దానిలోంచి మనము ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్, అలాగే ఒక 3 ఇంచెస్ ఏమో బ్లౌజ్ పీస్కి హ్యాండ్స్ దగ్గర కోసం కట్ చేస్తాను. అంటే 5 ఇంచెస్ మైనస్ చేసుకున్నాను. రిమైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చి నాకు 115 ఇంచెస్ ఉందండి. వేస్ట్ వచ్చేసి పాప యొక్కది 28 ఇంచెస్ అండి. 8 ఇయర్స్ పాప యొక్క 28 ఇంచెస్ సరిపోతుంది. ఓకేనా? 28 ఇంచెస్ అండి. అలాగే ఇంకొకటి ఈచ్ ప్లీట్ విడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్ అండి. ఈచ్ ప్లీట్ విడ్త్ 1.5 ఇంచ్. ఈ 3 మీరు పెట్టదలుచుకున్న దాన్ని బట్టండి. ఫస్ట్ వచ్చి టోటల్ ఫ్యాబ్రిక్, వేస్ట్, ప్లీట్ విడ్త్ మీరు ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నారో అంత రాసుకోండి. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇదే ఫార్ములా మీకు మిగిలిన దాన్ని బట్టి. ఫస్ట్ వేస్ట్ మీ సైజ్ ఎంత అయితే అంత 28, 30, 32 అలా ఎంత అయితే అంత వేస్ట్ డివిజన్ బై ప్లీట్ విడ్త్ 1.5 2 మీరు ఏ సైజ్ తీసుకుంటే ఆ సైజు. నేను 28 వేస్ట్, ప్లీట్ విడ్త్ 1.5 తీసుకున్నాను. డివిజన్ చేస్తే 18.6 ఇంచెస్ అయింది. ఓకేనా? వేస్ట్ బై ప్లీట్ విత్ సైజ్ డివిజన్ చేసుకోండి అండి. అక్కడ ఎంత వస్తే అంత రాసి సైడ్ని పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ ఫ్యాబ్రిక్ మనకి ఎంత మిగిలింది? 115 ఇంచెస్ మిగిలింది. ఖర్చులు ప్లస్ కటింగ్ పోను. ఇప్పుడు ఆ రిమైనింగ్ ఫ్యాబ్రిక్లోంచి మన వేస్ట్ సైజ్ ఎంతైతే ఉందో దాన్ని మైనస్ చేసేయండి. ఓకేనా? రిమైనింగ్ ఫ్యాబ్రిక్ నుంచి వేస్ట్ సైజ్ ఎంతైతే ఉందో దాన్ని మైనస్ చేసేసుకోవాలి. మైనస్ చేస్తే మనకి 87 ఇంచెస్ వచ్చింది. 115 నాకు మిగిలింది. అలాగే 28 ఇంచెస్ వేస్ట్ లూజు. నేను ఈ కొలతలతో తీసుకున్నాను కాబట్టి నాకు రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది 87 ఇంచెస్ మిగిలింది. ఇప్పుడు 87 ఇంచెస్ ఉంది కదా మిగిలిపోయిన ఫ్యాబ్రిక్, దాని నుంచి మనము ప్లీట్ విడ్త్ని వేస్ట్ సైజ్ని డివిజన్ చేసాం కదా, అక్కడ వచ్చేసి మనకి 18.6 వచ్చింది. ఓకేనా? రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇప్పుడు ఆ 18.6 తోటి డివిజన్ చేస్తే 4.6 ఇంచెస్ అవుతుంది. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2 కొలతలు ముఖ్యం మనకి ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు. మనం ప్లీట్ విడ్త్ ఎంతైతే అనుకున్నామో 1.5 ఇంచెస్, అలాగే మనకి ఎంత ఇన్సైడ్లోకి వెళ్ళాలో ప్లీట్ అనేది రెండోది 4.6 1.5. ఫస్ట్ మనం ఎంతైతే ఖర్చు కోసం వదిలేసుకున్నామో దాన్ని లీవ్ చేసేయండి. ఇలా మార్క్ పెట్టేసుకోండి. ఓకేనా? మార్క్ పెట్టుకున్న తర్వాత ప్లీట్ విడ్త్ ఎంతైతే అనుకుంటే అంత 1.5 కదా నేను తీసుకుంది 1.5. ఇప్పుడు మనము ఇంకొక ఫార్ములా యూజ్ చేసి డివిజన్ చేసాం కదా, ఆ డివిజన్ చేసినప్పుడు ఎంత వచ్చిందో 4.6 అంటే 4.5 తర్వాత ఒక లైన్ 4.6కి ఇంకొకటి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మళ్ళా 1.5 ప్లీట్ విడ్త్. ఇలా లైన్గా మార్క్ పెట్టుకుంటా వెళ్తాం. ఫ్యాబ్రిక్ ఎంత ఉంటే అంత 1.5, నెక్స్ట్ వచ్చేసి 4.6, మళ్ళీ నెక్స్ట్ ప్లీట్ విడ్త్ 1.5. ఈ పద్ధతిలో మీరు ఏ సైజ్ వారికైనా
వేస్ట్ సైజ్ ఎంతైతే ఉందో ఫ్యాబ్రిక్ సైజు ఆ ఫార్ములాలో వేసుకుని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని పెట్టేసుకుంటే మనకి ఈజీగా ప్లీట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇలా క్లాత్ చివరి వరకు పెట్టేసుకోవాలండి మార్క్స్ ఫస్ట్. నెక్స్ట్ పిన్స్ తీసుకుని ఇప్పుడు నేను చెప్పే విధంగా ఫస్ట్ మనం 1.5 మార్క్ పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ 1.5 దగ్గరికి ఇలా క్లాత్ని పైకి పెట్టేసుకుని ఒక పిన్ పెట్టేసుకోండి. డైరెక్ట్గా కుట్టొచ్చు, ఇలా అయినా ఫస్ట్ పిన్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 1.5 నెక్స్ట్ 1.5కి ఈ విధంగా ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలండి. ఓకేనా? చిన్న గ్యాప్ ఉంది కదా, దాన్ని లీవ్ చేసేసి పెద్ద గ్యాప్ అనేది లోపలికి వెళ్ళేటట్టు సింపుల్గా అంటే. ఓకేనా? ఈ విధంగా క్లాత్ చివరి వరకు పిన్స్ పెట్టేసుకుని నెక్స్ట్ అది మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఈ పిన్స్ అనేవి చివరి వరకు ఇలా పెట్టేసుకోవాలి మొత్తం. ఓకేనా? అప్పుడు మనకి కదలకుండా ఉంటుంది, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. పిన్స్ పెట్టిన తర్వాత చెక్ చేసుకుంటే మనకి వేస్ట్ అనేది అటు ఇటు ఖర్చులతో పోను కరెక్ట్గా 28 ఇంచెస్ ఉంటుందండి. బాడీ పార్ట్ కటింగ్ చూద్దామండి. బాడీ పార్ట్ కోసం లెంత్ వచ్చేసి మనకి లెంత్ 12+1 ఇంచెస్ అంటే మెయిన్ 12 లెంత్, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 13. అలాగే విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్. కింద బ్యాక్ పార్ట్కి ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా కట్ చేసుకోండి. ఓకేనా? పైదేమో 9, కింద 9+2 11 ఇంచెస్ ఉండేటట్టుగా 4 ఫోల్డ్స్ మొత్తము. దేనికి దాన్ని సపరేట్ కటింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ ఏమో 5.5, అలాగే షోల్డర్ మార్క్ వచ్చేసి 3 ఇంచెస్. 5.5, 3 ఏమో షోల్డర్. అలాగే ఆమ్ డౌన్ చంకదింపు వచ్చేసి 6 ఇంచులు. ఈ 5.5కి షోల్డరు సేమ్ అదేవిధంగా 5.5 పెట్టేసుకొని కింద 6 ఇంచుల దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా? షోల్డర్ 5.5, చంకదింపు 6 ఇంచులు. నెక్ షోల్డర్ గ్యాప్ వచ్చి 3, నెక్ విడ్త్ వచ్చి 2.5 ఇంచెస్ ఉండేటట్టుగా చూసుకోండి. 6 ఇంచుల దగ్గర లైన్ని ఎక్స్టెండ్ చేసుకుని అక్కడ చెస్ట్ మార్క్ అనేది చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 7.5, మనకి లూజ్ ఖర్చు ఎంత కావాలనుకుంటే అంత వదిలేసుకోవటం. 7 ఇంచెస్ ఏమో వేస్ట్, అంటే 4వ భాగం తీసుకోవాలండి. చెస్ట్కైనా వేస్ట్కైనా మీరు 4 భాగాలు చేసుకుంటే ఎంత వస్తే అంత. ఇలా ఒక 1 ఇంచ్ పైకి పెట్టేసుకుని క్రాస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ షేప్ ఇచ్చుకోవాలండి. చంక రౌండ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ నెక్ మార్క్ చేసుకుందాము. నెక్ మార్క్ అనేది మనము బ్లౌజ్కి ఎంతైతే తీసుకుంటామో దానికంటే ఒక 1/2 ఇంచ్ డౌన్ ఉండేటట్టుగా తీసుకోండి. మీరు 4 ఇంచులు తీసుకుంటే 4.5, 5 తీసుకుంటే 5.5. బ్లౌజు లెంత్ నెక్ లెంత్కి ఒక 1/2 ఇంచి బాడీ లెంత్ కిందకుంటే సరిపోతుంది. లేదంటే మనకు వేసుకునేప్పుడు ఆ బాడీ అనేది పైకి కనబడుతుంది. మీరు బ్లౌజ్ లెంత్ నెక్ లెంత్ని బట్టి ఈ బాడీ లెంత్ అనేది తీసుకోవాలి. కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకోవాలి. మనం ఎక్కడైతే వేస్ట్ దగ్గర గుర్తులు పెట్టుకున్నామో అక్కడ కూడా టక్స్ ఇచ్చుకుంటే మనం ఫ్రిల్స్ యాడ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. కింద బాడీ పార్ట్ యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫ్రంట్ యొక్క నెక్ అనేది కటింగ్ చేసుకోవాలి. అలాగే కొంచెము ఫ్రంట్ షేపు లోత్ అనేది తీసుకోవాలి ఆమె దగ్గర. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ చంక వైపు అలాగే నెక్ వైపు ఒక 1/4 ఇంచి 2 మడతలు ఫోల్డింగ్ చేసుకునేటట్టుగా కుట్టుకోవాలండి. ఓకేనా? ఎక్స్ట్రా పట్టీ అనేది ఏమి వేయట్లేదు. ఉన్న క్లాత్నే దాన్నే ఒక 1/4 ఇంచ్ ఉండేటట్లుగా ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుని చంక వైపు అలాగే నెక్ వైపు రెండింటిని కుట్టేసుకో. ఇలా ఉక్సులు పట్టి ఆ 2 ఇంచెస్ అనేవి కుట్టిన తర్వాత నెక్స్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి అవి హుక్ పట్టి అనేది పైకి వచ్చేటట్టు, కాజా పట్టి కిందకు ఉండేటట్లుగా ఒక 1 ఇంచ్ పైకి ఉండేటట్టు మార్క్ చేసుకుని ఆ రెండింటిని జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 సైడ్ క్లోజ్ చేసుకోవాలండి. ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఒకవైపు మాత్రమే కుట్టుకోవాలి. ఎంత ఖర్చు అయితే లీవ్ చేసామో అంతవైపు కుట్టుకుని అలాగే ప్రిల్స్ పెట్టుకున్నాం కదా, పిన్స్ పెట్టేసి దాన్ని కూడా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా లైన్ స్టిచ్ చేసేసిన తర్వాత దీన్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలండి. మంచి వైపులు రెండు ఒకవైపుకు ఉండేటట్లుగా చూసుకొని
తిరగవైపు మంచి వైపు చూసుకోండి కరెక్ట్గా. 2 మంచి వైపులు ఒకే వైపు ఉంటాయి చూడండి. పెట్టేసుకుని దాని మీద కూడా ఒక లైన్ కుట్ అనేది స్ట్రైట్‌గా వేసేసుకోండి. 3 మీటర్ పాలిస్టర్ తీసుకున్నాము కదా, అందులో ఒక హాఫ్ మీటర్ ఇలా తీసుకుని 4 లేయర్స్‌గా కట్ చేసేసుకోండి. ఆ 4 లేయర్స్ అనేవి ఫాల్స్‌కి, మిగతావి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోండి రిమైనింగ్ క్లాత్. అలాగే 4 లేయర్స్ కట్ చేసుకున్నాం కదా 10 ఇంచెస్ తోటి, దాన్ని సైడ్‌న అటు ఇటు అంచులు మన ఫాల్స్ ఎలా అయితే కుట్టుకుంటామో అలా కుట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టిన దాన్ని బాడీకి అటాచ్ చేసుకోవాలి. ఈ అటాచ్మెంట్ అనేది మనం బాడీ పార్ట్ కుట్టాం కదా, అది మధ్యలో ఉండేటట్టుగా చూసుకుని ఇలా వెనక వైపుగా ఉండేటట్టు, అంటే ఖర్చులు లోపలికి వెళ్ళే విధానం ఈ కుట్టు అనేది బాడీ పార్ట్కి మిడిల్లో ఉండేటట్టు చూసుకుని పైకి ఈ విధంగా పెట్టి కుట్టుకోండి. ఓకేనా? ఇలా పెట్టి కుట్టడం వల్ల ఖర్చు అనేది మిడిల్లోకి వెళ్తుంది, మనకి బయటకు ఖర్చులు కనపడకుండా ఉంటాయి ఈ పద్ధతిలో కుట్టుకుంటే. ఇలా స్ట్రైట్గా లైనింగ్ క్లాత్ పెట్టేసేసి కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకుంటే బాడీ మనకు పైకి వచ్చేస్తుంది, ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వచ్చేసి దానిపైన ఇంకొక కుట్టేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇలా ఒక కుట్టు అనేది పైన వేసేసాను నేను కదలకుండా ఉండటం కోసము. ఇప్పుడు అలాగే సైడ్ దేనికి దానికే సపరేట్గా జాయింట్ చేసుకోండి. ఓకేనా? మెయిన్ ఫ్యాబ్రిక్ లాస్ట్ నుంచి చివరి దాకా ఇలా అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసేసుకోవాలి. చివరి దాకా జాయింట్ చేసుకోవాలి. 2-3 పద్ధతులు ఉన్నాయి ఇలా జాయింట్ చేసేది, ఇది ఒక పద్ధతి. ఇలా 2 చివర్లు మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ 2 జాయింట్ చేసాం కదా, అక్కడ కదలకుండా 2 జాయింట్ల దగ్గర ఒక పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టుకున్న తర్వాత ఒక 5 ఇంచెస్కి నడుం దగ్గర నుంచి కిందకు ఒక 5 ఇంచెస్కి మార్క్ చేసేసుకుని అక్కడ వరకు మనం ఖర్చు ఎంతైతే వదిలేసామో అంతవరకు ఒక కుట్టేసుకోవాలి. అక్కడ ఒక రఫ్ లాగేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అక్కడి నుంచి ఇంత మార్క్ పెట్టుకున్నంత వరకు లైన్ కుట్ అనేది స్ట్రైట్గా వేసేసుకోవాలి. తర్వాత అక్కడి నుంచే ఇంకో కుట్టు పక్కన డబల్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. 2 కుట్లు వేసుకోవాలి పక్కన, ఇంకొకటి మెయిన్ కుట్టు కాకుండా దాని పక్కన ఇంకో కుట్టు వేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది అయిపోతుంది. అంతవరకు ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే ఆ ఖర్చులు కూడా బయటకు కనిపించకుండా ఉంటాయి. ఇప్పుడు మొత్తం జాయింట్లు అయిపోయినాయండి. ఇప్పుడు ఫుల్ లెంత్ ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే 56 ఇంచెస్ వచ్చింది, కానీ నాకు కావాల్సింది 40 ఇంచెస్, అంటే 16 ఇంచులు ఎక్స్ట్రా ఉంది. ఆ 16 ఇంచులు అనేది ఫిల్ట్ కింద యూజ్ చేసుకోవాలి. 16 ఇంచుల్లో హాఫ్ ఫోల్డ్ చేసుకుంటే 8 ఇంచెస్. ఆ 8 ఇంచెస్ అనేది బోర్డర్ దగ్గర నుంచి పైకి డబల్ ఫోల్డింగ్ అండి. కిందకి అటువైపు మొత్తం క్లాత్ అనేది ఒక వైపుకి వేసేసుకుని బోర్డర్ దగ్గర నుంచి డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి 8 + 8 16 ఇంచెస్, అంటే మనకి లెఫ్ట్ ఓవర్ ఎంతైతే క్లాత్ మిగిలిందో అంత. ఆ 8 ఇంచెస్ దగ్గర డబల్ ఫోల్డింగ్ వేసేసుకొని దాని చుట్టూరా పిన్ని పెట్టేసుకోండి. కదలకుండా ఉంటుంది క్లాత్ అనేది మనం కుట్టేటప్పుడు కూడా. బోర్డర్ దగ్గర నుంచి 8 ఇంచెస్ ఇలా చుట్టూరా మార్క్ చేసుకుని పిన్స్ పెట్టేసుకుని దాని చుట్టూ కరెక్ట్గా మనం ఎక్కడి నుంచి అయితే 8 ఇంచెస్ పెట్టుకున్నామో అక్కడి నుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి రౌండ్గా. ఇప్పుడు ఇలా పిన్ పెట్టేసిన తర్వాత కరెక్ట్గా చూడండి, బోర్డర్ పక్క నుంచే కుట్టు అనేది వేసాను. మీరు ఇలా ఎగ్జాక్ట్గా కొలుచుకుంటే 8 ఇంచెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇవి కొంచెం పీసులు పైకి లెగుస్తున్నాయి, కుట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసి కుట్టుకోండి. 8 ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా ఇలా రౌండ్ కుట్టు అనేది వేసేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం మెజర్ చేసుకుంటే కరెక్ట్గా 40 ఇంచెస్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు కింద ఎక్స్ట్రా ఉంది కదా లైనింగ్ ఫ్యాబ్రిక్, అది కూడా కట్ చేయకుండా ఎంతైతే మిగిలితే అంత లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు 8 ఇంచెస్ది ఫ్యాబ్రిక్ ఉంది కదా మనము ఫోల్డ్ చేసింది, దాన్ని ఇంకొక 2 లైన్స్ వేసుకోవాలి. అంటే 3 ఫిల్ట్లు అవుతాయండి. 3 ఫిల్స్ వేసుకునేటట్లుగా. 3 ఫిల్స్ ఎలా వేసుకోవాలంటే 2.5 ఇంచెస్ గ్యాప్ తోటి 8 ఇంచెస్కి 2.5కి ఒక మార్కు, అలాగే 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, మొత్తము 8 ఇంచెస్ని 3 పార్ట్స్గా చేసుకున్నాను. 2.5కి ఒకటి, ఒక 5 ఇంచుల దగ్గర, ఇంకా రిమైనింగ్ ఇంకో ఫిల్ట్. మనం అమ్మాయి పెరిగినప్పుడైనా సరే హైట్ కావాలనుకుంటే ఫస్ట్ ఫిల్ట్ పైనుంచి ఒక్కొక్కటి రిమూవ్ చేసుకుంటా ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. అది లూజ్ అనేది కిందకు వచ్చేస్తుంది, పొడవు పెరుగుతుంది.
ఇలా 3 పార్ట్లుగా చేసుకుని 3 ఫిల్స్ అనేవి స్ట్రైట్గా కుట్టేసుకోవాలండి. కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా మార్క్ పెట్టేసుకుని లైన్ కుట్టేసుకోవాలి, లేకపోతే ఎగుడు దిగుడు వస్తూ ఉంటాయి. ఇలా 3 ఫ్రిల్స్ స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా 3 ఫిల్స్ రెడీ అయిపోయినాయి. మనకి హైట్ కావాల్సినప్పుడల్లా ఫస్ట్ బోర్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని రిమూవ్ చేసుకోవాలి. అలాగే లైనింగ్ రిమైనింగ్ ఎంత ఫ్యాబ్రిక్ ఉంటుందో అంతా లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకోవాలి రౌండ్. కింద ఫాల్స్ కోసమని మనం లైనింగ్లోనే ఒక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని బోర్డర్కి స్టిచ్ చేసేయాలి. ఫైనల్ లుక్ అనేది ఇలా వస్తుందండి. కరెక్ట్గా చూడండి, ఎగ్జాక్ట్గా లెంత్ మనం అనుకున్నది 40 ఇంచెస్ వస్తుంది. ఫ్రిల్ విడ్త్ వచ్చేసి 1.5 ఎగ్జాక్ట్గా వచ్చింది. కింద ఫిల్ట్ వచ్చేసి ఇలా వచ్చింది. ఫస్ట్ స్టెప్ ఇది రిమూవ్ చేసుకోవాలి, లెంత్ పెంచుకోవడం. నెక్స్ట్ అలాగే దానిపైన కావాలంటే ఇంకొక మధ్యలో ఇంకొక కుట్టేసుకోవచ్చు. ఓకేనండి, నేను చెప్పిన ఈ విధానం మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.